ఉమ్, ఆ, హలో హలో. ఉమ్. అంటే అది కాదు అంటే సత్సాంగ ఈ జన్మలో ఏ పుణ్యకార్యం చెయ్యకపోయినా ఆ టైం వచ్చినప్పుడు ఆ టైం రావడానికి కారణం ఏమిటి? అంటే నువ్వు ఒక్కటే సత్పురుష మైండ్ లో సాంగత్యం. పెట్టుకుని అలా ఉన్నావు, కానీ ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే అన్ని పురుష ప్రయత్నం వల్లే, గత జన్మలో చేసిన పురుష ప్రయత్నం వల్లే మనకి ఇప్పుడు కూడా అలాంటి శుభేచ్ఛ వస్తోంది. అలా చెయ్యని వాళ్ళ గత ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. అంటే ఏ ఆ, మాత్రం ఆత్మజ్ఞానం అనేది ఇష్టమే లేకుండా దుష్కర్మలు చేస్తూ అలా ఉన్న వాళ్ళు, అంటే సుఖమే ముఖ్యము, విషయ వాసనలే ముఖ్యం అని అలాంటి వాళ్ళ గత ఏమిటి అంటే, అలాంటి వాళ్ళు ఆ, కూడా సత్సాంగత్యం లభించితే వాళ్ళకి వైరాగ్యం వచ్చే అవకాశం ఉంది. అంటే అందుకనే శంకరాచార్యులు కూడా అవిద్య స్వరూపం ఏమిటంటే తెలియదన్నారు. ఆది తెలియదు, మధ్య తెలియదు, అంతం తెలియదు, కానీ అవిద్యను ఎలా పోగొట్టుకోవాలంటే సత్సాంగత్యం వల్ల అన్నారు. అలాగా ఉమ్, సత్సాంగత్యం వల్ల అవిద్య ఉమ్, పోయే పరిస్థితి వస్తుంది, అంటే వైరాగ్యం వచ్చే ఆ, అవకాశం ఉందని రాములు వారికి యోగ ఉమ్, వాసిష్ఠులు చెప్పారు. ఇక్కడ ఇప్పుడు పురుష ప్రయత్నం విషయం ఏంటంటే, విధి లేదు, దైవం లేదు, మనిషి యొక్క పురుష ప్రయత్నం వల్లే ఆయన ఇప్పుడు విధిలో ఆయన అవును. ఉంది, కానీ ఈ జన్మలో ఆయన మార్చుకోగలడు పురుష ప్రయత్నంతో. ఆ దొంగ యొక్క ఉమ్, వాసనల నుంచి తప్పించుకోగలడు. ఉమ్. అంటే అది తప్పించుకోగలడు అంటే దేని వల్ల తప్పించుకోగలడు? ప్రయత్నం వల్ల, పురుష ప్రయత్నం వల్ల. అంటే అంటే డ్రంకర్డ్ అవ్వాల్సిన అది ఉంది, ఉదాహరణగా డ్రింక్ చేయాలనే వాసన వస్తుంది, ఆ వాసనని పురుష ప్రయత్నంతో ఆయన తప్పించుకోగలడు. ఉమ్, సరే. అయితే అది ఆ విషయం ఆ తర్వాత చెప్పారు, పురుష ప్రయత్నం ఎంత ఇంపార్టెంట్ అదే ముఖ్యం ఆ, ఉమ్. అని. తర్వాత నియతి ధర్మాలు ఆచరించే వాళ్ళకి ఆచరణ ఒకప్పుడు ఉండేది, ఆ తర్వాత పశుపక్షాదుల్లో కూడా నీతి ధర్మాలను చేస్తున్నారు, అవి అనుసరిస్తున్నాయి. కానీ మానవుడు మాత్రం పశుపక్షాదుల్లో అంతరించే అని చెప్పలేదు, నువ్వు సరిగ్గా వినలేదు. అవి ఎప్పుడు ఆ నియతిని ఆ తప్పవు గనకే అవి బాగానే ఉన్నాయి. అంతరించేస్తాయి. అంతరించడం కాదు, అంటే ఫాలో అవుతాయి ఆ, అవి. వాటి అంటే ఎంతవరకు అవసరమే అంతవరకే వాటి ఆకలిని తీర్చుకోవడం, లేకపోతే ఎంతవరకు అవి అలా ఉంటాయి, వాటి ప్రకృతి ధర్మాల ప్రకారం ఉంటాయి. కానీ ఉమ్. మనిషి ఒక్కడే మారిపోయి, అంటే మారిపోయాని కాదు, అవి ఫాలో అవ్వడు. అది అందుకని ఏంటంటే దుఃఖంలో ఉన్నాడు. అంటే ఒకప్పుడు వాళ్ళకు అసలు మానవులు బ్రహ్మచర్య, గృహస్థ, అంటే ఏంటంటే సన్యాస, వానప్రస్థ సన్యాసం. వానప్రస్థ ఆశ్రమాలకు వెళ్ళేవాడు. ఇప్పుడు అవి ఏమీ ఆశ్రమాలు ఏమీ లేవు. అంటే మనిషి నియతి తప్పాడు గనకే కొంతమంది బ్రహ్మచర్యంలోనే ముక్తిని పొందగలరు, వాళ్ళ వాళ్ళ పురుష ఉమ్, ప్రయత్నం బట్టి. ఉమ్. అంటే మనము ఆ ఆ ధర్మాల్ని కరెక్ట్ గా అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో కూడా ఈ అవకాశం ఎంతో ఉంది మనం చేయగలిగితే. ఆ కానీ చెయ్యడం లేదు, ఇంకా ఎక్కువ ఇంకా అదే ఎక్కువ అదే చూడు, విపరీతమైన ఆశలకి. ఒకే జన్మలోనే అన్ని మోక్షం పొందొచ్చు అని ఈశ్వరుడి యొక్క ఉద్దేశ్యం అని చెప్పారు కదా. అయితే మళ్ళీ బహుజన్మ ఆ, సుకృతం వల్ల వస్తుంది ఇచ్ఛ అని ఎందుకన్నారు? అది అబద్ధమా అంటే అజ్ఞానుల కోసం అది చెప్పారు. అంటే మూర్ఖులైన వాళ్ళకి అన్ని జన్మలు అవసరం, కానీ జ్ఞానంతో ఉండే వాళ్ళకి, జ్ఞానం అంటే ఆ బుద్ధిమంతులైన వాళ్ళకి ఒక జన్మలోనే వాళ్ళు మోక్షాన్ని పొందగలరు. ఉమ్. అంటే ఒక జన్మలో అంటే దానికి పురుష ప్రయత్నం చెయ్యాలి, చేస్తేనే పురుష ప్రయత్నం అవుతుంది, ఎప్పుడు అక్కడ లేకపోతే అవ్వదు. తప్పది, ఉన్నదే పురుష ప్రయత్నం. ఇంకా దైవంకి లేదు, అది విధి వల్ల లేదు. దైవము విధి ఇవన్నీ ఉమ్, కబుర్లే, ఇవన్నీ పురుష ప్రయత్నానికి పేర్లే అని చెప్పారు కదా. ఉమ్, ఉమ్. అవును. అదే ఈ రెండు పాయింట్లు గ్రహించి. అందుకని మనకేంటంటే ఒక జన్మలోనే మనం మోక్షం పొందేటట్టుగానే అసలు ఈశ్వరుడి యొక్క ప్లాన్ ఉంది, ప్రణాళిక. కానీ మనుషులు నియతి తప్పడం వల్ల ఇన్ని జన్మలు అయితే బహుజన్మ అనే ఎక్కువ జన్మల యొక్క సుకృతం వల్ల, అంటే ఎన్నో అజ్ఞులైన వాళ్ళు ఎన్నో జన్మల వల్ల వాళ్ళకి విరక్తి వచ్చి ఆయన బాధలు ఉమ్, భరించలేక విరక్తి వస్తుంది అని చెప్పారు. ఉమ్. అవును. ఓకే.
బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? అనుపమ గారు. మనం ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల నా వాళ్ళు అని అది అతిగా మోహాలు పెట్టుకోవడం అది ఆటోమేటిక్ గా తగ్గుతూ ఉంటుంది. రమణ అదే చెప్పాడు, ఈ గ్రంథాలు నిరంతరం చదవడం వల్ల చాలా ప్రతినిత్యం మనం ఆ పాలి అంటే కత్తికి సాన పెట్టినట్టుగా మన ఈ మాయలో పడిపోకుండా జ్ఞాపకం చేసుకునే అవకాశం వస్తుంది కదా. అనుపమ గారు ఏమైనా చెప్తారా? సరే అయితే, అయితే అందరికీ అర్థమైందంటే ముగించేస్తాను. జనార్దన్ గారు మీకు అర్థమైందా? అమ్మా అర్థమైందమ్మా. ఓకే. ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం.